అందరికీ నమస్కారం. పుదేవాణి 107.8 ఎఫ్ఎంకు స్వాగతం. మీరు వింటున్నది మాయా బజార్, ఇది మన బజార్. మీతో ఉంది ఆర్జే అఖిల్. ముందుగా అందరికీ ఉగాది శ్రీ విజయనామ సంవత్సర శుభాకాంక్షలు అండి. ఉగాది మన తెలుగు వాళ్ళ నూతన సంవత్సరం. ఉగాది అంటే అండి ఉగాది యుగానికి ఆరంభం అండి. యుగానికి ఆరంభం అనే దాన్ని మనం ఉగాది అన్న పేరు మీద జరుపుకుంటాం. ఇది చాలా దగ్గరలో వివిధ పేర్లతో జరుపుకుంటారండి. కర్ణాటకలో మనం యుగాది అని, రాజస్థాన్లో తప్పన్ అని, మహారాష్ట్రలో గుడిపాడ్వా అని, ఇలా మనం రకరకాలుగా జరుపుకుంటారు. అయినా మన ఇది మొదటగా ఉగాది అనేది మన తెలుగు సంవత్సరం అండి. మొత్తానికి ఉన్న తెలుగు సంవత్సరాలు 60 పేర్లు ఉన్నాయి. ఈ 60 పేర్లు అనేది మన తెలుగు పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతి అనే రాజు ఒక సంతానం. ఆయన సంతానం 60 మంది. 60 మంది పేర్ల మీద ఒక్కొక్క సంవత్సరం ఏర్పడింది. ఆ 60 మంది పేర్లలో కొన్ని ఏంటంటే ప్రభవ, విభవ, శ్రీకర, నందన, ఇలా చాలా పేర్లు ఉన్నాయి. ఈ సంవత్సరం శ్రీ విజయనామ సంవత్సరం. మనం ఇది రకరకాలుగా చేసుకుంటాం. అన్ని అదర్ స్టేట్స్, వేరే రాష్ట్రాల్లో కూడా చేసుకుంటారు. ఇది మనం చేసుకునే తిథి చైత్ర శుద్ధ పాడ్యమి నాడు చేసుకుంటామండి. ఉగాదిని చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఆ తిథి అండి ఉగాది. మనం ఇంట్లో ఎంతో ఎంజాయ్ చేస్తామండి. మనం ఉగాది ఇల్లు చేసుకునే ఉగాది వేరు, మనం కాలేజ్కి వచ్చి చేసుకునే ఉగాది వేరు. ఇంట్లో అండి మనం పొద్దున్నే లేస్తాం, తలస్నానం చేస్తాం, ఇలా చాలా యూజువల్గా ఉంటుంది. తలస్నానం చేస్తాం, మామూలుగా ఉగాది పచ్చడి తింటాం. కానీ కాలేజ్కి వచ్చిన తర్వాత మనకు మొత్తం వాతావరణం మారిపోతుంది. మన ఫ్రెండ్స్ మధ్యలో మనం గడిపే ఉగాది చాలా ఆనందంగా ఉంటుంది. అది మన లైఫ్లో చాలా ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఆ నిలిచిపోయే దాంట్లో అందులోనూ మన కళాశాలలో చేసుకునేది చాలా కొత్తగా ఉంటుంది, చాలా ఆనందభరితంగా ఉంటుంది. ఏంటంటే మన ఫ్రెండ్స్తో మనం కలిసి ఆడుతూ పాడుతూ చేసుకునేవి. అందులో ఒక కళాశాలలో ఉగాది అంటే అండి ఆ రోజున చేసుకోరండి. మొత్తానికి అన్ని రకాలుగా అంటే సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు, పాటలు, ఇలా వివిధ రకాలుగా కలిసిన ఉగాదిని మనం జరుపుకుంటాం. ఆ ఉగాది మన జీవితాంతం గుర్తుంటుంది. అది చాలా ఆనందంగా ఉంటుంది. ఆ ఉగాది అనే దాంట్లో మనం ఆ అనుభూతిని మనం వెలికి తీయచ్చు. ఇంకోటి ఏంటంటే అండి ఉగాది మన ఫ్రెండ్స్తో చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఉగాది ప్రతి విషయం దగ్గర అండి, ఉగాది పచ్చడి చేసే దగ్గర నుంచి ప్రతి ఒక్కటి, ఒక పండుగ జరిపే వరకు, పూజ చేసినంతసేపు, సాంస్కృతిక కార్యక్రమాలను మనం ఆర్గనైజ్ చేసేంత వరకు, ఆటలు, పాటలు, ఇవన్నీ మనకు చాలా కొత్త అనుభూతిని కలిగిస్తాయి, ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయి. ఇంకోటి ఏంటంటే బయట వాళ్ళకి మనం ఇప్పుడు పాండిచ్చేరిలో ఉన్నాం. మనం ఆంధ్ర నుంచి పాండిచ్చేరికి వచ్చి ఇక్కడ వాళ్ళకి మన తెలుగు గొప్పతనాన్ని, మన సంస్కృతిని మనం తెలియచేస్తున్నాం మన ఉగాది చేసుకోవడం ద్వారా. సో మన తెలుగు వాళ్ళు వచ్చి ఇక్కడ మేము ఉగాది చేసుకుంటున్నాం. మనకు తమిళ వాళ్ళు వచ్చి అడిగితే ఏం చేస్తున్నారు మీరంటే, ఉగాది, ఇది మా ఉగాది కొత్త సంవత్సరం, ఇది మేము చాలా ఆనందంగా జరుపుకుంటాం. కొత్త సంవత్సరాన్ని దాని గురించి మనం చెప్తాం. పంచాంగం మామూలుగా అయితే అండి మన ఆంధ్రాలో పంచాంగ శ్రవణం ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంటుంది. అది మనకు తెలిసిన కొన్ని విషయాలు మన తమిళ వాళ్ళకి చెప్తాం. మన ఫ్రెండ్స్, మన తోటి వాళ్ళకి, ఇక్కడ ఎన్నో రకాల భాషల వాళ్ళు ఉన్నారు. పాండిచ్చేరి అనేది చాలా అన్ని రకాల భాషలు ఉన్న ఒక ప్రదేశం. ఇక్కడ మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని ఉగాది ద్వారా తెలియజేస్తామండి. ఉగాది ద్వారా తెలియజేయడంలో మనకు ఎంతో ఆనందం ఉంటుంది. ఇంకా ఉగాది పచ్చడి, మనం ఉగాది పచ్చడి చేసుకుంటామండి. దాని షడ్రుచులైన ఉగాది పచ్చడి మనకు జీవితంలోని అన్ని అనుభూతులను తెలియజేస్తుంది. దాంట్లో ఒక్కొక్క రుచి మనకు ఒక్కొక్క జీవితంలోని ఒక్కొక్క సారాన్ని, ఒక్కొక్క అనుభూతిని తెలియజేస్తుంది. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా తీసుకుంటే వేప ఉగాది పచ్చడిలోని ఆ వేప చేదును కలిగిస్తుంది. ఆ చేదు మన జీవితంలోని బాధని ప్రతిబింబిస్తుంది. దాని తర్వాత తీపి, బెల్లం వేసి మనం తీపిని తీసుకొస్తామండి. ఆ తీపి మన జీవితంలోని ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. ఇంకా దాని తర్వాత మామిడి అండి ఆశ్చర్యం, మన జీవితంలో మన జరిగే ఆశ్చర్యార్థకమైన సంఘటనల్ని మనకు మామిడి ముందుగానే తెలియజేస్తుంది. ఉప్పు భయానకం, మన జీవితంలో జరిగే భయానకమైన సన్నివేశాలను ఇలా జరగచ్చు అనే దానికి మనకు ఉప్పు ప్రతిబింబం అండి. ఇంకా చింతపండు చీదరింపుకి, కారం కోపానికి నిదర్శనం. ఇవన్నీ ఏంటంటే కొత్త సంవత్సరం నాడు మనకు ఆ సంవత్సరం మొత్తం ఇన్ని రకాల అనుభూతులు కలిసి ఉంటాయి. ఆ అనుభూతుల్ని మీకు ముందే మేము పరిచయం చేస్తాం అన్నదానికి మనకు చిహ్నంగా మనం ఉగాది పచ్చడిని మన పూర్వం వాళ్ళు ఎంతో చాలా బాగా మనకు తెలియచేయాలని చెప్పి ఇలా ఒక పచ్చడి ద్వారా మనకు అనుభూతుల్ని తెలియజేశారండి. ఇలా రకరకాలుగా ఉన్నాయి. మనం ఉగాది పచ్చడి కేవలం ఒక చిహ్నం మాత్రమే. మన తెలుగు సంప్రదాయాన్ని మొత్తం మనం
మన పండగ ద్వారా తెలియచేస్తాము. ఇప్పుడు అండి మనం మన కాలేజీలో ఉన్నాము. మన ఫ్రెండ్స్ మన కాలేజీలో ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు కాలేజీలో పూజ జరుగుతుంది. ఆ పూజలో చాలామంది ఏకమై ఉన్నారు. ఆ పూజని చాలా గొప్పగా ఆహ్లాదభరితంగా చేసుకుంటున్నారు. అక్కడ మన తోటి విద్యార్థులు ఇద్దరు ఉన్నారు. వారి అభిప్రాయాలను సేకరిస్తారండి. నమస్తే అండి. ఈరోజు మనం పాండిచేరి ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నాం. ఇక్కడ తెలుగు వాళ్ళంతా ఉన్నారండి ఉగాది జరుపుకుంటూ. ఈరోజు మనం వాళ్ళు ఎలా జరుపుకుంటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు దాని గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఈరోజు మనతో చాలా మంది విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. మీ పేరేంటండి? నా పేరు రేవంత్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము రాజమండ్రి నుంచి వచ్చామండి. మీరు ఎన్నో ఉగాదులు చేసుకుని ఉంటారు. ఈ విధంగా స్నేహితుల మధ్యలో ఉగాది చాలా తక్కువ సార్లు చేసుకుని ఉంటారు. ఎలా ఫీల్ అవుతున్నారు దీని మీద మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. తెలుగు వాళ్ళందరికీ. ఈ ఉగాది చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ టైం నా లైఫ్లో ఫ్రెండ్స్తో చేసుకుంటున్న ఈ ఉగాదికి నేను చాలా సంతోషపడుతున్నాను. చాలా థ్యాంక్స్ అండి మీ వ్యూస్ని మాతో పంచుకున్నందుకు. ఇప్పుడు మనం ఇంకో విద్యార్థితో మాట్లాడదాం. మీ పేరేంటండి? నా పేరు కేదార్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను తిరుపతి నుంచి వచ్చాను. మామూలుగా ఉగాది అంటే ప్రతి ఒక్కరు పొద్దున్నే లేచి స్నానం చేసి మామూలుగా ప్రతి ఒక్కరు చాలా చెప్తారు. మీరు ఉగాది గురించి ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఉగాది గురించి ఈసారి ఏం చెప్పదలుచుకున్నా అంటే, మనం ప్రతిసారి ఉగాది చేసుకుంటుంటామండి. కానీ ఇప్పుడు మనము న్యూ ఇయర్ అని జనవరి 1 కానీ ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాము. ఈ రోజులో ఏమవుతుందంటే న్యూ ఇయర్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, ఉగాదిని మర్చిపోతున్నాము. అందరూ తెలుగు వాళ్ళు ఈసారి నుంచి ఉగాదిని ఎక్కువగా జరుపుకొని న్యూ ఇయర్కి కానీ ప్రయారిటీ ఇవ్వాలి. అలా కాకుండా ఉగాదికి మేము మర్చిపోవద్దని చెప్తున్నాను. చాలా బాగా చెప్పారండి. ఇంగ్లీష్ న్యూ ఇయర్కి మన తెలుగు సంవత్సరాలకి మధ్యలో ఈ భేదం. చాలా థ్యాంక్స్. ఇప్పుడు మనతో ఇంకో విద్యార్థి మాట్లాడతారు. మీ పేరండి? నా పేరు శ్రీధర్ అండి. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? మాది అనంతపురం తాడిపత్రి అండి. అనంతపురం అంటే మీ వైపు ఉగాదిని అన్ని కొద్దిగా డిఫరెంట్గా ఏమైనా చేస్తారా? ఖచ్చితంగా చేస్తామండి. ప్రతి ఉగాదికి మా ఊర్లో ఒక ప్రత్యేకమైన జాతర, దాన్ని తిరణాలని కూడా అంటాం మేము. దాన్ని చాలా బాగా చేసుకుంటాం మేము. అలాగే ఈ సందర్భంగా నేను చెప్పాలని అనుకుంటే అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ప్రతి ఒక్కరూ మన తెలుగు సంస్కృతిని మర్చిపోకుండా సాంప్రదాయాన్ని పూర్తిపడేలా మన తెలుగు పండుగలు జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మా వైపు ఇక్కడ మేము ఎక్కువగా చేసుకునేది ఓలిగలు అవి బాగా చేస్తామండి. వంటకాలకు మేము బాగా ప్రసిద్ధి చెందిన వాళ్ళం అనంతపురంలో. ఓలిగలు అనేవి రాష్ట్రం మొత్తంలో దొరికే ఒకే ఒక ప్లేస్ అండి. అలాగే ఉగాదికి పొద్దున్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని ఖచ్చితంగా పొద్దున్న ఏమీ తినకోకుండా పచ్చి మంచి నీరు కూడా తాకోకుండా మనం తినేది ఉగాది పచ్చడి అండి. ఆ ఉగాది పచ్చడి షడ్రుచులకు మన జీవితంలో ఉండే ఆరు రకాలైన అనుభూతులను గుర్తిస్తుంది. ఆ ఆరు రుచులు మన జీవితంలో వచ్చే బాధ, సంతోషం, ఆశ్చర్యం, రకరకాలమైన భయం మొదలైన ఫీలింగ్స్ని చెప్తుందండి. సో దీన్ని తినడం వల్ల మనకు జీవితం అనేది సుఖము దుఃఖం యొక్క కలయిక, భయం ఆశ్చర్యం యొక్క మిళితమైన ఒక సందర్భంగా తెలుస్తుందండి. సో ఈ రోజు మనం పంచాంగ శ్రవణం లాంటివి కూడా జరుపుతామండి. పంచాంగ శ్రవణంలో మన ఈ సంవత్సరం రాబోయే ఇప్పుడు ఉండేది విజయనామ సంవత్సరం అండి. ఉగాది విజయనామ సంవత్సరం. మీ జీవితంలో ఎలాంటి విజయాలు రాబోతున్నాయి, దీనికి మీకు ఎలా మిమ్మల్ని ప్రతిభావంతం చేయబోతుంది అనేది మెయిన్గా ఉంటుందండి. సో మనం దీని గురించి ప్రభావం ఏంటి, మనం ఒక పండితుడి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ మనం ఎలా జరగాలి, ప్రతిసారి ఎలా జరుపుకుంటాం, కారణం దీనివల్ల మనకు ఉపయోగాలు ఏంటి, ఇలా తెలుసుకోవడం వల్ల మనం మన రాబోయే జనరేషన్స్ వాళ్ళందరికీ చెప్పొచ్చండి. మనకంటూ ఒక పండుగ ఉంది, దాని తర్వాత దీన్ని ఇలా జరుపుకుంటాం. చాలా మందికి ఇప్పుడు ఉగాది పచ్చడి చేయడమే తెలియట్లేదండి. రెడీమేడ్ కొనుక్కొని తీసుకొచ్చుకొని తింటున్నారండి. అలా కాకుండా మన ఇంట్లో మనం ఉగాది ఒక వేపపూత తీసుకొని లేదా మామిడికాయలు తీసుకొని ఇవన్నీ చేసి మాకు మంచిగా మన వాళ్ళకి పక్కన పెడితే చాలా, మన ఇంట్లో ఉండేవాళ్ళు వాళ్ళ పక్కింటి వాళ్ళకు లేదా బంధువులకు పంపిస్తే చాలా ఆనందంగా ఉంటుందండి. మన చేతితో మనం చేసిన ఒక వంటకం అనేది, పదార్థం అనేది చాలా బాగుంటుందండి. చాలా బాగా చెప్పారండి మీరు ఉగాది గురించి. చాలా మందికి మీలో తెలియదు, మనం స్నానం చేశాక మొట్టమొదట నీళ్లు కూడా తాకుండా తినేది ఉగాది పచ్చడని. అది మాకు చాలా అర్థమయ్యేటట్టు చెప్పారు మీరు. చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు మనతో ఇంకో విద్యార్థి మాట్లాడతారు. మీ పేరండి? ఏ ఊరు నుంచి వస్తున్నారండి మీరు? నేను ఆంధ్రప్రదేశ్ కడప నుండి. కడప డిస్ట్రిక్ట్ ఉగాది ఎలా చేస్తారు మీ ఇంట్లో? మా కడప ఉగాదికి చాలా గొప్ప నిలయం. మేము చాలా బాగా చేసుకుంటాము. నూతన సంవత్సరం మొత్తం మా ఊర్లోనే ఉంటుంది. నూతన సంవత్సరం కాబట్టి ఉదయాన్నే లేచి బాగా తయారయ్యి అందరూ ఆనందంగా మిఠాయిలు తిని అందరితో ఆనందంగా తిరిగి పూజలు చేసి
చాలా అందంగా జరుగుతుంది. అయితే మీరు మొత్తానికి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారండి ఉగాది. ఇక్కడ మీరు స్నేహితులతో చేసుకున్నారు ప్రతిసారి ఇంట్లో కాకుండా, దానికి దీనికి మీరు తేడా ఏమైనా చెప్పగలరా? పేరెంట్స్ తో అనేది ఎప్పుడు ఉండేది, స్నేహితులతో అనేది కొంతకాలం ఉండేది. ఇది మళ్ళీ మళ్ళీ రాదు. స్నేహితులు కొన్ని రోజులే ఉంటారు, తర్వాత మేము పెద్ద అయిపోయిన తర్వాత చాలా బిజీగా అయిపోతుంది. స్నేహితులతో అనేది చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే పేరెంట్స్ తో ఉంటే పనులంతా పేరెంట్స్ చేస్తే మేము జస్ట్ ఉగాదిని న్యూ ఇయర్ ని మాత్రమే ఎంజాయ్ చేస్తాము. బట్ ఇక్కడ ఫ్రెండ్స్ తో చేసుకునేటప్పుడు మాకు పనులు ఎలా చేయాలో నేర్చుకున్నాము. మేమే ఆర్గనైజర్స్ అయ్యాము. మేమే ఆర్గనైజ్ చేస్తూ మేమే ఎంజాయ్ చేస్తూ ఈ ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా ఉంది. మీరే బాగా ఆర్గనైజ్ చేస్తున్నారండి మొత్తానికి. అయితే ఇక్కడ మాకు కూడా కళ కనపడుతుంది. ఇప్పుడు మనతో ఇంకో విద్యార్థి మాట్లాడతారండి. మీ పేరు? గౌతమ్ అండి నా పేరు. ఎవరి నుంచి వచ్చారండి మీరు? నర్సాపురం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. వెస్ట్ గోదావరి. గోదావరి జిల్లాలకు మర్యాదలకి పండగలకి కొంచెం బాగా ప్రసిద్ధి చెందిన ఉన్నాను. మీ ఊళ్ళో ఉగాది ఎలా చేస్తారు? మా ఊర్లో ఉగాది చాలా బాగా చేస్తారండి. మొత్తం అన్ని రకాల ట్రెడిషనల్ గా చాలా బాగా చేస్తారు. అన్ని ఊళ్ళోనూ బాగా జరుగుతుంది. బాగా హంగామా చేస్తారు, బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఫస్ట్ టైం ఇక్కడ ఫ్రెండ్స్ తో చేసుకుంటున్నాను. అదే డిఫరెంట్ ఫీలింగ్. బాగా ఎంజాయ్ చేస్తాను. ఇంట్లో జరిగేదానికి ఇక్కడ జరిగేదానికి మీకు తెలిసిన తేడా ఏమన్నా చెప్పగలరా? ఇంట్లో అయితే పేరెంట్స్ తో చేసుకుంటాను, ఇక్కడైతే ఫ్రెండ్స్ తో చేసుకుంటాను. అదే తేడా కానీ ఇక్కడైతే బాగా ఎంజాయ్ చేస్తాను. ఎక్కడ అలాగా ఇంట్లో అయితే పొద్దున్న లేచి టిఫిన్ చేయడం తప్ప నేను ఇంకేం చేయను. కానీ ఇక్కడ నేను డెకరేషన్స్ అన్ని చేసి అందరికీ హెల్ప్ చేసి మళ్ళీ ఫ్రెండ్స్ తో చేసుకోవడం అది డిఫరెంట్ ఫీలింగ్. నాకు బాగా నచ్చింది. ఇక్కడ అందరూ దీనిలో ఒక పార్ట్ తీసుకుని చాలా బాగా చేయడం చాలా బాగా నచ్చిందండి మాకు. ఇప్పుడు మనతో తన వ్యూస్ షేర్ చేసుకోవడానికి ఇంకో విద్యార్థి వచ్చారు. మీ పేరు సార్? సయ్యద్ రబ్బాని. ఏ ఊరండి మీది? యానం. ఇక్కడ ఏ సంవత్సరం చదువుతున్నారు మీరు? నేను ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నాను. అంటే మొత్తం మీరే ఆర్గనైజ్ చేసినట్టున్నారు ఇక్కడ? మేమే ఆర్గనైజ్ చేసింది మొత్తం ఉగాది అంతా. అదే విధంగా మా సీనియర్స్ అందరి దగ్గర నుంచి థర్డ్ ఇయర్స్ ఫోర్త్ ఇయర్స్ అందరూ బాగా హెల్ప్ చేశారు. అదే విధంగా మా జూనియర్స్ ఫస్ట్ ఇయర్స్ కూడా చాలా బాగా హెల్ప్ చేశారు. దానివల్ల ఈ ఉగాది ఇప్పుడు ప్రస్తుతానికి సక్సెస్ గా నిలిచిపోయింది. మీ జీవితంలో ఇలాంటి ఉగాదులు మళ్ళీ మళ్ళీ రావాలని, మీరు బాగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ, ఇప్పుడు ఇక్కడ మనతో మాట్లాడడానికి చాలా మంది అమ్మాయిలు వెయిట్ చేస్తున్నారండి. వాళ్ళతో మాట్లాడదాం. మీ పేరు? సుష్మా. ఎవరి నుంచి వచ్చారండి మీరు? వైజాగ్ నుండి. వైజాగ్. మీ ఊళ్ళో ఎలా చేస్తారు? ఉగాది అనేది ఆంధ్ర అంతా ఒకేలా చేస్తారు. అందరూ ఉగాది పచ్చడి చేసుకోవడం అనేది సాంప్రదాయం. ఉగాది అంటే అందరూ చేస్తారండి, కానీ అందరూ ఒకేలా చేయరు. కానీ మీరు అందరూ ఒకేలా చేస్తారని చెప్పడం అది మీ ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మీరు ఫ్రెండ్స్ తో కలిసి చేసుకుంటున్నారు. మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో కొంచెం చెప్పగలరా? మేమందరం చాలా ఎంజాయ్ చేసాం. రాత్రి అంతా వచ్చి టెంపుల్ ని డెకరేట్ చేసి రాత్రి అందరం కలిసి ఉగాది పచ్చడి చేసాము. సరే, అయితే ఉగాది పచ్చడి వాసన మాకు ఇక్కడ దాకా కూడా కొడుతున్నాయి. ఇంకా మేము తినలేదు. ఇప్పుడు మనతో ఇంకో విద్యార్థి మాట్లాడతారండి. మీ పేరు? లహరి. ఎవరి నుంచి వచ్చారండి మీరు? చిత్తూరు నుండి వచ్చాం. చిత్తూరు. మీ ఊళ్ళో ఎలా చేస్తారు ఈ ఉగాది? మామూలుగా అయితే పెద్దగా ఏం జరుపుకొని, మా ఇంట్లో కూడా నేను ఎందుకు జరుపుకొని చాలా లేజీ అనమాట. ఇక్కడికి వచ్చాక చాలా పనులు చేశాను. హాస్టల్లో ఫస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్. నిన్న నైట్ ఉగాది పచ్చడి చాలా బాగా చేసాము. తర్వాత టెంపుల్ అలా చాలా డెకరేట్ చేసాము. ముగ్గులు వేయడంలో చాలా కష్టపడ్డా లాస్ట్ చాలా రిజల్ట్ వచ్చింది. మీరు పడ్డ కష్టానికి బాగా ఫలితం దక్కినందుకు బాగా ఆనందపడుతున్నారు. అవును, చాలా. ఇప్పుడు మనతో ఇంకో విద్యార్థి మాట్లాడతారండి. మీ పేరు? ఏ ఊరు నుంచి వచ్చారండి మీరు? చిత్తూరు నుంచి. చిత్తూరు డిస్ట్రిక్ట్. ఇప్పుడే మీ ఫ్రెండ్ మాట్లాడారండి, కానీ వాళ్ళ ఇంట్లో ఎలా చేస్తారో చెప్పారు. మీ ఊళ్ళో అన్ని ప్రతి చోట చేసినట్టు కాకుండా డిఫరెంట్ గా ఏమన్నా చేస్తారా? యాక్చువల్లీ నేను మలయాళీ. ఇంతవరకు ఎప్పుడు చేయలేదు మా ఇంట్లో. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చూసి నేర్చుకున్నా ఉగాది అనేది ఎలా జరుపుకుంటారు అనేది. మా ఇంట్లో ఇంతవరకు ఎప్పుడు ఉగాది పచ్చడి కానీ అలా చేసిందేం లేదు. ఇక్కడికి వచ్చి తెలుగు సాంప్రదాయాలన్నీ బాగా నేర్చుకుంటా అనిపిస్తుంది. అయితే ఇక్కడ రెండు సాంప్రదాయాలు కలగలిసాయండి. మనతో మాట్లాడటానికి మరొక విద్యార్థిని వెయిట్ చేస్తున్నారు. మీ పేరండి? నా పేరు మౌనికా రెడ్డి. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? నేను షార్ నుంచి వచ్చాను. శ్రీహరికోట. మీ ఊళ్ళో ఏమైనా డిఫరెంట్ గా జరుగుతుందా? మామూలుగా శ్రీహరికోట, ఈ సూలూరుపేట అంటే కొద్దిగా డిఫరెన్స్ పేరండి. మీ ఊళ్ళో ఉగాది ఏమన్నా కొంచెం డిఫరెంట్ గా జరుగుతుందా? అలా నాకేం తెలియదు, కానీ జనరల్ గా అందరు ఇంట్లో ఎలా పచ్చడి చేసుకుంటారో అలా చేసుకుంటారు. ఈవినింగ్ కాలనీలో ప్రోగ్రామ్స్ పెడతారు. ఇంకా టైం ఉండి టెంపుల్కి వెళ్తాం. నాకు తెలిసింది. అయితే అందరూ ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. మనతో మాట్లాడడానికి ఇంకొంతమంది విద్యార్థులు వస్తున్నారు. వాళ్ళని అడుగుదాం. మీ పేరండి? నా పేరు రోహిత్ అండి. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? మాది కడప దగ్గర కోడూరు అనే ఊరండి. కోడూరు. మీరు ఇంట్లో ప్రతిసారి ఉగాది చేసుకుని ఉంటారు. మీ ఇంట్లో మీరు ఉగాది పచ్చడి చేసుకుని ఉంటారు, మీ తల్లిదండ్రులు చేస్తారు. ఇక్కడ ఉగాది పచ్చడి అనేది విద్యార్థులే చేస్తారు. దానికి దీనికి మీకు కనపడ్డ తేడా కొంచెం చెప్తారా? అంటే ఉగాది పచ్చడి అంటే మనం ఇంట్లో చేసుకున్నప్పుడు చాలా తక్కువ మంది కలిసి చేసుకుంటాం కాబట్టి చాలా రుచికరంగా చాలా వరకు అన్ని పదార్థాలు మిక్స్ చేసి చేసుకుంటాం అండి. ఇక్కడికి వచ్చేటప్పటికి మేము చేసేది ఏంటంటే అందరం కలిసి కష్టపడి ఒక పని చేయడం, మనకు ఒక సమిష్టి కృషి అనేది ఒకటి ఉందని తెలుస్తుందండి. ఒక విషయం అనేది కాకుండా రకరకాలుగా ఇది ఎలా చేయాలి ఇంట్లో ఉన్న మనకు తెలియదండి. మన అమ్మగారు మనకి చేసి పెడితే మనం తింటాం, కానీ మనం ఎప్పుడు ఎలా చేస్తాం అనేది చాలా తక్కువగా ఆలోచిస్తామండి. అమ్మాయిలు అయితే కామన్ గా చేస్తారండి. ఈ మధ్య చేస్తున్నారు లేదు కూడా డౌట్ అండి. కానీ మనం అబ్బాయిలు అనే వాళ్ళం కొంచెం తక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం. హెల్ప్ చేయడం కొంచెం తక్కువ. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మేమే తయారు చేయడం,
ఒక రోజు రాత్రంతా కూర్చొని మామిడికాయ ముక్కలు అవి కట్ చేసి ఒక చింతపండు రసం పిండి వాటినంతా కలిపి ఒక రకంగా ఉగాది పచ్చడి చేస్తాం కదండి. అప్పుడు ఫీలింగ్ వస్తుందండి, మనం ఒక పని చేసాం, మన ఉగాదికి తరపున ఒక ఏదో ఒక మంచి పని చేసాం అనేది ఒకటి గుర్తుంటుందండి. సో ఇలాగే వచ్చే వాళ్ళందరూ, ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ మళ్ళీ ఇంకొకసారి ఒక తెలుగు వాళ్ళందరూ ఒకసారి ఉగాదిని గుర్తు చేసుకొని చాలా మంచి పండుగ చేసుకోవాలని, అలాగే ఇక్కడ చాలా మంది ఇక్కడే చాలా మంది యానం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళ రీజన్ లో వాళ్ళు ఎలా జరుపుకుంటారు, ఇలాంటి మొదలైనవి మనం తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం జరిపితే అందరికీ కొంచెం ఆనందంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం అండి. చాలా బాగా చెప్పారండి మీరు ఉగాది గురించి. ఇప్పుడు మనతో ఒక పెద్దవాడు మాట్లాడతారండి. మీ పేరు? రామలక్ష్మి. ఎవరి నుంచి వచ్చారండి మీరు? మేము వచ్చేసి నంద్యాల. అంటే మీకు ఉగాది జరుపుకోవడం గురించి మాకంటే వయసు పెద్దది కాబట్టి ఖచ్చితంగా చాలా ఎక్కువ తెలిసి ఉంటుంది. మీకు తెలిసిన విషయాలు కొన్ని మాకు చెప్తారా? అసలు ఉగాది ప్రాశస్త్యం ఏంటి? ఏదో ఇది ఏం చెప్పాలో నాకు తెలియదు, అంతగా రాదు, మాకు మర్చిపోయాను వాడు ఇక్కడికి వచ్చేసి తెలియదు. పర్లేదండి, మీకు తెలిసిన దాంట్లో ఏదైనా కొద్దిగా చెప్పండి ఇక్కడ విద్యార్థులకి. తెలుగు అవి టక్కున గుర్తుకు రావడం లేదు. ఇక్కడ గుర్తుకు రావట్లేదంటండి, కానీ మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్స్. ఉగాది అనేది తెలుగు సంవత్సరానికి మొట్టమొదటి రోజు అండి. చైత్ర శుద్ధ పాడ్యం నాడు చేస్తారు దీన్ని. ఇప్పుడు దీని గురించి మనతో కొంత చెప్పడానికి ఇంకో విద్యార్థి వెయిట్ చేస్తున్నారు. మీ పేరండి? వినోద్. ఎవరి నుంచి వచ్చారు మీరు? యానం. ఇందాకే మీ ఫ్రెండ్ చెప్పారు యానంలో బాగా చేస్తారని. మీ ఇంట్లో మీరు ఎలా చేసుకుంటారు? మా ఇంట్లో అంటే జనరల్గా ఉగాదికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఎవరైనా అదే ప్రొసీజర్ ఫాలో అవుతారు. ఉగాది పచ్చడి అనేది మెయిన్ ఉగాదికి, దాంతోనే స్టార్ట్ చేస్తారు. పూజ తర్వాత ఉగాది పచ్చడి ప్రసాదం ఉంటుంది. ఎక్కడైనా అది కామన్ ప్రొసీజర్. ఇప్పుడండి మనం తెలుగు సంస్కృతి గురించి ఒక పాటను విందాం.
మన ఆర్జేకేసి చాలా బాగా అడిగారండి అక్కడ ప్రశ్నలు. అక్కడ ఒక్కొక్క విద్యార్థి వాళ్ళ అభిప్రాయాలు చెప్తుంటే నాకు చాలా బాగా అనిపించిందండి. అసలు నిజం వాళ్ళు చేసుకుని ఒక్కొక్కరు ఇల్లు చాలా అనేక విధాలుగా చేసుకుంటారండి ఉగాది. కొంతమంది గుడికి వెళ్ళే అలవాటు ఉంటుంది, కొంతమందికి అలవాటు ఉండదు. పంచాంగ శ్రవణం అనేది కొంతమంది వింటారు, కొంతమంది వినరు. అలా కానీ ఉగాది మన అందరం ఇక్కడికి వచ్చి కలిసి చేసుకోవడం అన్న భావన కలిగించిందండి. అది చాలా కొంతమంది చెప్పడంలో నిజంగా అది మాత్రం చాలా బాగుందండి. మనం ఇక్కడికి వచ్చి మనం 400 మంది ఇంతమంది తెలుగు వాళ్ళం ఇక్కడ మళ్ళీ పక్కన యూనివర్సిటీ ఇక్కడ పాండిచ్చేరిలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఉగాదిని చాలా ఘనంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు దీని గురించి మనతో మాట్లాడడానికి మన స్టూడియోకి ఒక అతిథి వచ్చారండి. మనం ఆ అతిథిని ఆయన అభిప్రాయాలను కనుక్కుందాం. ఆయన ఏమంటారు ఉగాది గురించి, ఆయన అభిప్రాయం ఏంటి, అసలు ఉగాది ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఎలా జరుపుకున్నారు, ఇక్కడ వాళ్ళు చెప్పిన దాని మీద ఆయన అభిప్రాయం మనం కనుక్కుందామండి. ముందుగా మీకు ఉగాది శ్రీ విజయనామ సంవత్సరానికి శుభాకాంక్షలు అండి. థ్యాంక్స్ అండి. నా పేరు శశాంక్ అండి. థ్యాంక్స్ అండి మీకు కూడా. యుగాది నాడు ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నేను హైదరాబాద్ నుంచి వస్తున్నానండి. హైదరాబాద్, ఓకే అండి. భాగ్యనగరంలో మీరు ఏ విధంగా ఉగాది జరుపుకున్నారు? భాగ్యనగరానికి మిగతా వాటికి మన ఆంధ్ర రాజధాని అయిన భాగ్యనగరంలో మీరు ఉగాది మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారు, బయట ఎలా జరిగేదండి? మాది బేసికల్గా మేము కోస్టల్ ఆంధ్ర నుంచి వచ్చామండి. మాకు అక్కడ ఒకలా ఇక్కడ ఒకలా ఉంటుంది. కోస్టల్ ఆంధ్రలో పద్ధతులకి ఇక్కడ తెలంగాణ పద్ధతులకి కొంచెం వేరుగా ఉంటాయి. తెలంగాణలో ఇదేంటి మాకు పద్ధతులు, తెలంగాణ పద్ధతులు అండి. మీరు తెలంగాణ పద్ధతుల గురించి చెప్పగలుగుతారు? తెలంగాణ పద్ధతులు కొంచెం సాంప్రదాయంగా ఉంటాయి. అందరూ పొద్దున్నే లేచి గుడికి వెళ్ళడం ఇదంతా ఎక్కడ చూసిన పనే. మేము ముందుగా తలస్నానం చేసిన తర్వాత పచ్చిమంచిని కూడా ముట్టకుండా ముందుగా తాగేది ఉగాది పచ్చడి. మా ఇంట్లో బేసిక్గా ఉగాది పచ్చడి అనేది అన్ని రుచుల కంటే చేదే ఎక్కువ ఉంటుంది. మా మదర్కి సరిగ్గా అండి. ఓకే అండి, పర్లేదండి. ఇది మీకు కొంచెం బాధలు ఎక్కువ ఉన్నా కూడా దాని ద్వారా కవరప్ అయిపోతుందండి. ఇంకా బేసిక్గా మా ఎదురింటి వాళ్ళు వరంగల్ వాళ్ళు ప్యూర్ తెలంగాణ వాళ్ళు చేసే పచ్చడి ప్యూర్ అసలు అన్ని రుచులు కలిసి ఉంటాయి. వాళ్ళది పచ్చడిలా నిజం పచ్చడిలానే ఉంటుంది. మనం తాగేదాన్ని నీళ్ళుగా ఉంటుందేమో కానీ వాళ్ళది మాత్రం చాలా థిక్గా ఉంటుంది. చాలా బాగుంటుందండి. అసలు వాళ్ళ ఇంట్లోనే బాగా ఎంజాయ్ చేస్తాం మేము. మీకు ఉగాది పచ్చడిలో బాగా నచ్చింది ఏంటండి? జనరల్గా అందరికీ తీపే ఇష్టం, మీకేమైనా కొత్తగా ఇష్టమా 6 రుచుల్లో? ఈ మామిడి అనేది ఆశ్చర్యం అంటారండి. ఎవరికైనా జీవితాల్లో ఆశ్చర్యాలు కావాలి కదండి, అది సహజం. అసలు ఆశ్చర్యం లేని జీవితం ఎవరైనా కావాలనుకుంటారు. సో మీకు మామిడిలోని వగరు ఆశ్చర్యాన్ని తెలియజేసే వగరు మీకు చాలా ఇష్టం అంటున్నారండి. మీరు హైదరాబాద్ నుంచి ఇప్పుడు పాండిచ్చేరికి వచ్చారు కదండి. పాండిచ్చేరిలో ఇట్లా మనం విన్నాం నాకు చాలామంది అభిప్రాయం, ఇలా అందరితో కలిసి చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉన్న ఒకరు అన్నారు, ఇలా మన సంప్రదాయాన్ని తెలియజేయడం చాలా గొప్పగా ఉందని ఇంకొకరు అన్నారు. సో దాని మీద మీరేమంటారు? ఇలా మీరు ఎలా తెలియజేశారు? ఇంట్లో ఉంటే పండగ అనేది పండగ రోజు స్టార్ట్ అవుద్దండి. కానీ ఇక్కడ ఉంటే పండగ అనేది ఒక 5 రోజుల పండగలా ఉంటుంది. ముందు 3 రోజుల నుంచే మొత్తం మొదలవుద్దండి. అందరినీ గ్యాదర్ చేయడం కానీ, కావాల్సిన వస్తువులను చూసుకోవడం కానీ, ఆర్గనైజ్ చేయడం కానీ. ఇక్కడ పెద్దోళ్ళు అంటే చూసేదండి, అంత స్టూడెంట్ కమిటీలోనే అందరూ మేమే చూసుకుంటాము. నిజంగా ఇది చాలా గొప్ప అనుభవాలను ఇస్తుందండి. మీరు మీ కళాశాలలో ఉగాదిని ఏ విధంగా చేశారండి? అంటే సాంస్కృతిక కార్యక్రమాలు ఇలా చాలా జరిగినట్టున్నాయి, అవి ఎలా జరిగాయని మీరు అనుకుంటున్నారు? మా కళాశాలలో అయితే ముందుగా అయితే ఉగాది ఫంక్షన్ ఉంటుందండి. అప్పుడు ఎవరో ఒక చీఫ్ గెస్ట్ వస్తూ ఉంటారు. ఎక్కువగా అయితే తెలుగు గొప్పదాని ప్రధానం గురించి మాట్లాడే వాళ్ళే వస్తూ ఉంటారండి. వాళ్ళు వచ్చి మాకు ముందుగా స్పీచ్ ఇస్తారు తెలుగు గొప్పదనం గురించి, దాని గొప్పల గురించి అన్నీ చెప్తూ ఉంటారు. తర్వాత కొన్ని కార్యక్రమాలు, తర్వాత ఆటపాటలు, ఇవన్నీ ప్రతి కళాశాల సహజం అండి. సో మీ కళాశాలలో ఇలా జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ ఉగాదిలో భాగంగా మీకు బాగా జరిగాయని అనుకుంటున్నా, ఆశిద్దాం. ఇంకా మరి మీరు ఈరోజు ఇక్కడికి వచ్చారు, ఉగాదిని ఈరోజు మీరు ఎలా చేసుకున్నారు? మీరు మార్నింగ్ ఎలా చేశారండి? అసలు మీరు ఈరోజు ఏం చేశారు? తిన్నారా ఉగాది పచ్చడి? తిన్నానండి పొద్దున్నే. బాగుందండి. అసలు ఇదంతా స్టూడెంట్స్ చేసిన పచ్చడి. అసలు అనుకో స్టూడెంట్స్ ఇంత బాగా చేస్తారా అని చాలా గొప్పగా చేశారండి. పొద్దున్నే లేయడం, తలంటుకోవడం, తలస్నానం చేయడం, దాని తర్వాత గుడికి వెళ్ళి దండం పెట్టుకోవడం, దేవుడి దగ్గరికి మనకు కావాల్సినవి కోరుకోవడం, ఇది ఎంత కామన్.
ఓకే అండి, చాలా థ్యాంక్స్ అండి శశాంక్ గారు, మీరు మా స్టూడియోకి వచ్చి మీ విలువైన అభిప్రాయాలను మాకు ఇచ్చినందుకు. ఇప్పుడు మన కోసం మన ఆర్జే కేసీ వెయిట్ చేస్తున్నారండి. అక్కడ చాలామంది ఇంకా మన స్నేహితులు చాలామంది ఉన్నారు, వారి అభిప్రాయాలను తీసుకుందాం మనం. ఓకే, ఆర్జే కేసీ మీరు మాట్లాడండి. ఇక్కడ మనతో మాట్లాడడానికి చాలా మంది విద్యార్థులు వెయిట్ చేస్తున్నారండి. ముందుగా మీ పేరండి? శివకాంత్. ఏ ఊరి నుంచి వచ్చారు మీరు? యానం. యానం. ఇందాకే చాలా మంది యానం ఫ్రెండ్స్ చెప్పారండి యానంలో ఎలా చేస్తారనేది. మీరు ఇప్పుడు ఏ ఇయర్ చదువుతున్నారు ఇక్కడ? ఫైనల్ ఇయర్. మీరు ఇక్కడ ఆల్రెడీ అంతకుముందు 3 ఉగాదులు చూసుంటారు. వీటి గురించి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఉగాది అనేది పెక్లో చాలా ప్రైడ్గా చేస్తారు. ఉగాది అనేది పెక్లో స్టూడెంట్స్ అందరూ, తెలుగు స్టూడెంట్స్ అందరూ చాలా ప్రైడ్గా తీసుకొని అదొక ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకొని చేస్తారు. మనం ఆంధ్రాలో ఉన్నప్పుడు ఉగాది ఇంట్లో వరకు పరిమితం, కానీ ఇక్కడ కాలేజ్ అన్న తర్వాత ప్రతి ఒక్కరికి మన తెలుగు వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడానికి చాలా గొప్పగా మన తెలుగు వాళ్ళందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ యొక్క 3 ఈవెంట్స్గా చేయడం జరుగుతుంది. కానీ ప్రతి ఈవెంట్ అందులో తెలుగు వాళ్ళ యొక్క గొప్పతనాన్ని అయితే కానీ, తెలుగు వాళ్ళ యొక్క కలిసికట్టుతనాన్ని కానీ అవన్నీ నిరూపిస్తూ ఉంటాయి. సో అందులో భాగంగా ఈ ఉగాది రోజున అందరూ కలిసి ఉగాది పచ్చడి చేసి తినడం అనేది చాలా తెలుగు వాళ్ళ యొక్క ప్రాముఖ్యతది. సో రియల్లీ ఇట్స్ ఏ గ్రేట్ ఫెస్టివల్ ఫర్ ఆల్ తెలుగు పీపుల్, అండ్ ఐ వుడ్ లైక్ టు కన్వే మై విషెస్ టు ఆల్ ఆంధ్ర పీపుల్. హ్యాపీ విజయనామ సంవత్సర ఉగాది. చాలా థ్యాంక్స్ అండి, మీ వ్యూస్, మీ థాట్స్ మాతో షేర్ చేసుకున్నందుకు. ఇప్పుడు మనతో ఇంకో విద్యార్థి మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. మీ పేరండి? నా పేరు ప్రవీణ్. ఏ ఊరి నుంచి వచ్చారు? నర్సాపురం, వెస్ట్ గోదావరి. గోదావరి జిల్లాలో. ఏ సంవత్సరం చదువుతున్నారండి ఇక్కడ మీరు? ఫైనల్ ఇయర్ చదువుతున్నానండి. ఇక్కడ గుళ్ళో బాగా గట్టిగా సంబరాలు జరుగుతున్నాయండి. ఇప్పుడు మనతో ప్రవీణ్ గారు మాట్లాడతారు. మీరు ఇక్కడ ఏ సంవత్సరం చదువుతున్నారండి? 4వ సంవత్సరం చదువుతున్నాను. ఫైనల్ ఇయర్ అంటే ఒకప్పుడు మీరు కూడా ఇలాగే ఆర్గనైజ్ చేసి ఉంటారు కదా, దానికి దీనికి మీకు తేడా ఏం కనపడుతుంది? మేము చేసాం ఉగాది, మా జూనియర్స్ చేశారు, మా ప్రియమైన జూనియర్స్ చేశారు. ఏది చేసిన ఉగాది అనేది 3 ఈవెంట్స్ కింద చేస్తాం. ఒకటి గెట్ టుగెదర్ అని, ఒకటి కల్చరల్స్ అని, ఒక టెంపుల్ డే అని చేస్తాం. సో మనం అటెల్లా గెట్ టుగెదర్ అనేది అందరం బయట ఒక హాల్లో కలిసి, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవరెవరో ఏ స్టూడెంట్ ఎలాగో తెలుసుకుంటారు. అలాగే ఇప్పుడు ఈరోజు టెంపుల్ డే చేసుకుంటున్నాం. టెంపుల్ని అంతా పువ్వులతో అలంకరించి అమ్మాయిలంతా చీరలు కట్టి, సో ఈవెంట్ ఈ ఉగాది అనేది ఈసారి కూడా చాలా బాగా జరిగింది, బాగా చేస్తున్నారు, జరగబోతుంది. చాలా థ్యాంక్స్ అండి, మీ థాట్స్ని, మీ వ్యూస్ని మాతో పంచుకున్నందుకు. మామూలుగా ఉగాది అంటే తెలుగు సంవత్సరాది, కానీ తెలుగు సంవత్సరాది ఎప్పుడైతే కలియుగం స్టార్ట్ అవుతుందో అప్పుడే ఈ యుగాన్ని ప్రారంభించినట్టు. అందుకే యుగాది అంటారు దీన్ని. కృష్ణుడు చచ్చిపోవడంతో కలియుగం స్టార్ట్ అవుతుంది. అది చాలా మందికి తెలీదు. అది కూడా మాకు ఇక్కడికి వచ్చాకే ఒక విద్యార్థి చెప్తే తెలిసిందండి. మనం ఇప్పుడు ఆ విద్యార్థితో మాట్లాడదాం. మీ పేరండి? నా పేరు చరణ్. ఏ ఊరి నుంచి వచ్చారు మీరు? తిరుపతి అండి. తిరుపతి. మామూలుగా అయితే తిరుపతి పెద్ద పుణ్యక్షేత్రం అండి. మీ ఊళ్ళో మీరు ఉగాదిని ఎలా జరుపుకుంటారు? మా ఊర్లో ఉగాది పుణ్యక్షేత్రం ఇంకా చాలా బాగా జరుగుతుంది. ఇంకా ఎక్కువ మంది ఉంటారు, రష్ బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మేము పాండిచేరి ఇంజనీరింగ్ కాలేజ్లో ఇప్పుడు స్టూడెంట్స్ చాలా బాగా జరుపుకుంటారు ఇక్కడ ఉగాది. మామూలుగా ఉగాది పచ్చడి ఇంట్లో అంటే మామూలుగా 4-2 చేసుకుంటామండి. కానీ ఇక్కడ మా పెక్లో ఉగాది పచ్చడికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఎంతో మంది తమిళ వాళ్ళు ఉగాది పచ్చడి, ఈరోజు ఉగాది తెలుగు న్యూ ఇయర్, ఉగాది పచ్చడి ఉంటుంది అని ఎంతో ప్రాముఖ్యతతో వచ్చి దానికోసం ఎంతో ఇంపార్టెన్స్తో వస్తారు మా ఫెస్టివల్కి. దానికోసం విద్యార్థులందరూ కలిసి ఇక్కడ ఉన్న ఒక 1 నైట్ ప్రిపరేషన్ అండి. 1 నైట్ అండ్ మేబీ 10 hours ప్రిపరేషన్ ఉంటుంది. జస్ట్ ఫెస్టివల్కి ముందు రోజు నైట్ ఉగాది పచ్చడి చేయడానికి కానీ, ఆ ప్రసాదాల మీద చూడడానికి కానీ, అవన్నీ పక్కన పెడితే ఈ సందర్భాలు మనం చేసేవన్నీ పక్కన పెడితే ఉగాది నిజంగా తెలుగు వాళ్ళకి ఒక నిజమైన ప్రాముఖ్యత ఉన్నది. ఉగాది అందరూ తెలుగు వాళ్ళు చేసుకోవాలి. అది కాకుండా చాలా మంది తెలుగు మర్చిపోతున్నారు అంటున్నారు. కానీ ఈ ఉగాది సందర్భంగా అసలు మాత్రం కాదండి, అస్సలు కాదు. ఎందుకంటే పాండిచేరి ఒక
ఇంకో రాష్ట్రానికి వచ్చి కూడా మనం తెలుగు మర్చిపోకుండా ఇక్కడ మనం తెలుగు చాలా బాగా జరుపుకుంటున్నాం. ఇది మన తెలుగు వాళ్ళ గొప్పతనమే. ఓకే అండి, ఇవంతా పక్కన పెడితే మీకు మీ కుటుంబానికి లిజనర్స్కి అందరికీ కూడా నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇప్పుడు మనతో పెద్దవాడు మాట్లాడతారండి. ఆవిడకైతే వీటి మీద అనుభవం కొంచెం ఉంటుంది, ఆవిడ మనకు బాగా చెప్పగలరు. మీ పేరేంటండి? ప్రసన్న. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కావలి నుంచి. నెల్లూరు జిల్లా. మీకు ఇక్కడ చేసేదంతా పిల్లలు వాళ్ళు ఎలా చేస్తారనేది ఇప్పుడు దాకా విన్నాము. మామూలుగా అయితే మీకు ఈ ఉగాది పచ్చడి చేయడం వీటి గురించి బాగా తెలిసి ఉంటుంది. ఎలా చేస్తారో చెప్పగలరా? చెప్తాను. ఉగాది శుభాకాంక్షలు. నిద్రలేసి ఉదయాన్నే దేవుడికి దండం పెట్టుకొని తలస్నానం చేసి యాపపోత, మామిడికాయలు, చెరుకు గడలు, కొబ్బరికాయ, ద్రాక్ష, ఉప్పు, కారము, యాపపోత అన్నీ కలిసి నైవేద్యం చేసుకొని పొంగల్ చేసి వడలు చేసి అమ్మనికి పెట్టుకొని అది శుభాకాంక్షలు. చాలా బాగా చెప్పారండి మీరు ఉగాది గురించి. ఇక్కడ పిల్లలకు మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారా ఉగాది గురించి? పిల్లలు ఇలా చేయటం చాలా సంతోషం. మన తెలుగు పండగ గురించి, తెలుగు పరింది తమిళనాడులో ఉండి కూడా మన తెలుగు సంప్రదాయకంగా జరుపుకోవడం చాలా చాలా థ్యాంక్స్ అండి మాతో మాట్లాడినందుకు. ఇప్పుడు మనతో ఇంకో విద్యార్థి మాట్లాడతారు. బాగా ఆతృతగా ఎదురు చూస్తున్నారు నాటి నుంచి. మీ పేరండి? హరికృష్ణ. ఏ ఊరి నుంచి వచ్చారు మీరు? నెల్లూరు. ఇప్పుడే మనకు పెద్దవాడు చెప్పారండి నెల్లూరులో ఇలా మేము చేసుకుంటామని. మీరు మామూలుగా అయితే ఇంట్లో ఉంటే ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళు ఉగాదిని? ఏం చేస్తాం, అమ్మ చేసే ఉగాది పచ్చడి తిని పూజ చేసుకుంటాం అమ్మతో గుడికి వెళ్ళి. సరే అండి, ఈరోజు మనతో చాలా మంది విద్యార్థులు మాట్లాడారు. మీరు ఎంతో తెలుసుకున్నారని ఆశిస్తూ అందరికీ మరొకసారి శ్రీ విజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ మా లిజనర్స్ అందరికి కూడా ఈ సంవత్సరం ఎంతో బాగా కలిసి రావాలని కోరుకుంటూ ఓవర్ టు స్టూడియో. థ్యాంక్స్ కేసి. అక్కడ వాళ్ళందరి అభిప్రాయాలను సేకరించి మన శ్రోతలందరికీ చాలా గొప్ప ఆనందాన్ని ఆహ్లాదభరితంగా అలరించాము. చాలా థ్యాంక్స్. ఓకే అండి, మనం అందరికీ ఈ విజయనామ సంవత్సరం, ఈ ఉగాది శ్రీ విజయనామ సంవత్సరం దిగ్విజయంగా అందరి విజయాలకు సాకారంగా అందరికీ బాగా ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే అండి, ఈరోజు ఇప్పుడు మీరు అందరూ మిమ్మల్ని అలరించాము. చాలా ఆనందంగా ఉంది మాకు. ఈ ఆనందాన్ని మీ అందరితో ఖచ్చితంగా పంచుకుంటూనే ఉంటాము. ఓకే అండి, థ్యాంక్స్ అండి. మీ ఆర్జే అఖిల్. ధీరన గల గల నగునా
సరి మామ మామరి అవనిలో అన్నపూర్ణరా మా ఆంధ్రప్రదేశరా తరతరములకు తులలేని విలువలు అందించిన ఈ మట్టిపై